Welcome to Director of Kakatiya Vidyaniketan School, CTP Surya Prakash Reddy garu sir. Na claps na claps. ఎనర్జీ రావాలి మనకి. ఎలా ఉండాలి ఇక్కడ? థ్యాంక్ యూ మేడం. First class Sadhana English Medium School, along with teacher and parents. Varsita Aryan English Medium School, Anantapur. The next category Star Junior Level 3 champion goes to English Medium School. Next category Junior Level 1 champion goes to D. Shahid Aryan English Medium School. Pranava English Medium School. Purna Sai Victory English Medium School. Purna Sai to K. Ashwita Sai Srinivasa Vidyaniketan. Kushal Anirudh. Next rising G. Moksha Pragna Srinivasa English Medium School. P. Tejaswini Sri Harsha English Medium School. Tejaswini. Senior Level 2 champion goes to Dharmavaram. Next category Senior Level 3 champion goes to B. Come sir. M. Lalit Reddy Loyola English Medium School. School Nagapraveen. Look at Vidyaranya Kakatiya English Medium School. Vidyaranya champion goes to N. Tej Kumar Kakatiya English Medium School. Next, volume 2.
9th class, Vajay English Medium School. English Medium School. Sorry, sir. So next, Vedic Math Value 5 category. Sadhana English Medium School. Yes, sir. P. Tulasiram. వస్తాయా మీ స్కూల్లో 200 మంది 300 మంది అంటే ఇక్కడ ఎంతమంది వచ్చారు? నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్. నమస్కారం అండి, నా పేరు శివాంజనేయులు. నేను విశ్వం ఎడ్యుటెక్ జోనల్ మేనేజర్. నేను రాయలసీమ జోనల్ మేనేజర్ని. మనం విశ్వం ఎడ్యుటెక్లో అబాకస్, వేదిక్ మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్, కంప్యూటర్ కోర్స్ అండ్ ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అండ్ సిబిఏ ఇలాంటి ప్రోగ్రామ్స్ దాదాపుగా మేము 19 ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ని 10 స్టేట్స్లో చేస్తున్నాము. దీంట్లో పిల్లల్ని మంచి ప్రతిభ కనపరిచే విధంగా రెడీ చేసి, అదే కాకుండా దీనికి మేము కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ ధర్మవరం పట్టణంలో మనం అబాకస్ వేదిక్ మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ కాంపిటీషన్స్ అనేది జోనల్ లెవెల్ కాంపిటీషన్స్ అనేది ఇక్కడ కండక్ట్ చేసాం. ఇందులో ప్రతిభ కనపరిచిన బెస్ట్ పర్ఫార్మర్ అండ్ ఛాంపియన్స్ని నెక్స్ట్ లెవెల్గా వాళ్ళని స్టేట్ లెవెల్కి మనం సెలెక్ట్ చేసాం. అక్కడి నుంచి బెస్ట్ పర్ఫార్మర్ అయిన స్టూడెంట్స్ అంటే అక్కడిని ప్రతి కేటగిరీ నుంచి మళ్ళీ 2 నేషనల్స్, అక్కడి నుంచి అబాకస్లో ఇంటర్నేషనల్స్ దాకా కూడా మనం పిల్లల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము ఈ అబాకస్ అనేది ఇంటర్నేషనల్ గాజ్మా అనే ఇంటర్నేషనల్ కంపెనీతో టైఅప్ అయ్యి మనం ఇంటర్నేషనల్ అబాకస్ కంపెనీ కూడా చేస్తున్నాం. ప్రతి ఇయర్ ఇదే ధర్మవరం పట్టణం నుంచి కూడా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి రిప్రజెంట్ చేసి మంచి ప్రతిభని కనబరుస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ప్రతి జోన్లోనూ ఇలానే మనం ఇలాంటి కాంపిటీషన్స్ కావచ్చు, పిల్లలకి ఎంకరేజ్మెంట్ ప్రైజెస్ కావచ్చు, సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా మనం అందజేయడం జరుగుతూ ఉందండి. ఏ క్లాస్ నుంచి తీసుకుంటాం? ఈ అబాకస్ అనేది 1 to 5th నుంచి ఉంటుంది సార్. వేదిక్ మ్యాథ్స్ వచ్చేసి మనకు 6th క్లాస్ to 9th క్లాస్. అబాకస్ ఏంటంటే మనకు బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది మనకు సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ప్రోగ్రామ్. వేదిక్ మ్యాథ్స్ అనేది ఏంటంటే మనకు వేదాస్ నుంచి తీసుకున్న సూత్రాస్ని పిల్లలకి షార్ట్కట్ మెథడ్స్లో మనం వేదిక్ మ్యాథ్ ఎలా నేర్పించాలి ఏంటి అనేది, దీని గురించి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఈ వేదిక్ మ్యాథ్ గురించి మనకు ఎన్నో చోట్ల మాట్లాడడం కూడా జరుగుతోంది ఇప్పుడు. అదే కాకుండా మనం ఈ వేదిక్ మ్యాథ్ని గవర్నమెంట్ ప్రాజెక్టు కూడా అస్సాంలో ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేశాము. అదేవిధంగా ఈ అబాకస్ను కూడా ఇంతకు ముందు ఏపీ అండ్ తెలంగాణలో గవర్నమెంట్ ప్రాజెక్టు కూడా మనం అబాకస్ కూడా చేయడం జరిగింది. ఈ మనం ప్రైవేట్ స్కూల్స్కే కాకుండా కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా మనం ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నాం. మనకు దీన్ని బట్టి మనకు ఇదే కాకుండా స్పెల్ బీ మీన్ ఇంగ్లీష్లో మనం ఏంటంటే ఎన్ని వర్డ్స్ ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతగా ఇంగ్లీష్ మనం బాగా నేర్చుకోగలుగుతాం. దానికి ఏంటంటే మనకి ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి లాట్ ఆఫ్ వర్డ్స్ కలెక్షన్స్ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం జరుగుతుంది. దానికోసం మనం స్పెల్ బీ అనేది కూడా ఒకటి పెట్టాం. కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఏంటంటే మనం మన మదర్ టంగ్ ఎలా అయితే నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్లో పిల్లలకి ప్లేవే మెథడ్లో యాక్టివిటీ బేస్లో ఈ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. ఇలా కాకుండా కంప్యూటర్ కోర్స్ మనం ఏంటంటే కంప్యూటర్ కోర్సులో ఏంటంటే మనకు చాలామంది బీటెక్లోనో తర్వాత లేకుంటే ఇంటర్ డిగ్రీ తర్వాత ఎక్కడైనా కోర్సుల్లో ఈ కంప్యూటర్ కోర్సులో ఉండే జావా, పైథాన్, ఒరాకిల్ ఇలాంటి కోర్సెస్ వింటారు. కానీ ఇలాంటి కోర్సెస్ మనం 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఈ కంప్యూటర్ కోర్స్ని వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అంటే అక్కడ పోయిన తర్వాత వెంటనే ఆ కోర్స్ గురించి విని భయపడుకోకుండా ఇక్కడ వాళ్ళకి బేసిక్స్ అనేది నేర్పించడం మనం కంప్యూటర్ కోర్సులో ఉంది. అంతేకాకుండా సిబిఏ మీన్ మనం చాలామంది ఒలింపియాడ్ అని వినింటాం. అలా కాకుండా మనం ఏంటంటే దీనికి పిల్లలకి ఎలా వాళ్ళు సబ్జెక్ట్లో
ఎంత నైపుణ్యత ఉంది, టాపిక్ వైజ్గా మనం దీన్ని పిల్లల్లో నైపుణ్యత కనుక్కొని వాళ్ళకి ఏ విధంగా ఉన్నారు దాంట్లో కావాల్సిన అనాలిసిస్ చేసి మనం పిల్లలు స్కూల్కి కానీ పేరెంట్స్కి కానీ ఇవ్వడం కోసం అది ఐఐటి నీట్ ప్రోగ్రామ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎవరిని అడిగినా మేము బీటెక్ లేదంటే బీటెక్ డాక్టర్ అన్నప్పుడు మనకు ఫౌండేషన్ కావాలి. ఆ ఫౌండేషన్ కోర్స్ కింద మనం ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అనేది 6th to 10th క్లాస్ వరకు మనం 2 కేటగిరీస్గా ప్రైమ్ అని, తర్వాత అంటే ప్రైమ్ అంటే బేసిక్ వర్షన్. వాళ్ళు ఫస్టే ఒకేసారి పెద్ద సిలబస్ అంటే ఐఐటి సిలబస్ అంటే భయపడుకోకుండా ప్రైమ్ గాను తర్వాత విన్నర్స్ గాను 2గా డివైడ్ చేసి, విన్నర్స్ అంటే కొద్దిగా డెప్త్ ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపుగా 2 yearsలో అంటే +1 +2 2 yearsలో నేర్చుకోవాల్సిన కోర్స్ని మనం 6th క్లాస్ నుంచి +2 వరకు అంటే 7 yearsలో వాళ్ళు ఎలా నేర్చుకోవాలి దానికోసం మనం ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇదే కాకుండా మనం ఫైనాన్షియల్ లిటరసీ అండ్ ఎంటర్ప్రైనర్షిప్ అంటే మనకు చాలామంది పిల్లలు మన కావచ్చు ఇండియన్స్ ఏంటంటే ఎంతున్నా ఎంప్లాయర్గానే ఉండాలని చూస్తున్నాం, ఎంప్లాయర్గా కాదు. అలా ఎంప్లాయర్గా రెడీ కావాలంటే మనకు ఫైనాన్స్ అంటే అమౌంట్ని ఎలా ఎర్న్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ మనం ఎంటర్ప్రైనర్షిప్ అంటే ఒక బిజినెస్ మ్యాన్గా ఎలా కావాలి అనేది మనం 6th క్లాస్ 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు వాళ్ళకు దాని మీద అవగాహన కలిగించే దానికోసం ఆ కోర్సును ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. ఇలాంటి చాలా కోర్సెస్ మనకు దాదాపుగా 10 స్టేట్స్లో ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్గా 18 years కంప్లీట్ చేసి 19th ఇయర్లోకి మనం అడుగుపెట్టడం జరిగింది. వేదిక విశ్వం ఎడ్యుకేషనల్ సొల్యూషన్స్ జోనల్ లెవెల్ కాంపిటీషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం జరిగింది. ఈ కాంపిటీషన్ నందు దాదాపు ధర్మవరం చెందిన 20 స్కూల్కి సంబంధించిన విద్యార్థులు 400 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దాదాపు ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు అందరికీ మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్తో పాటు ట్రోఫీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ ప్రోగ్రాం వల్ల వచ్చిన మొదటి ద్వితీయ స్థానంలో ఉన్న విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో జరిగే ఇందులో మొదటి ద్వితీయ స్థానాల్లో వచ్చిన పిల్లలు రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. పిల్లలు బాగా పార్టిసిపేషన్ చేశారు, చాలా ఫాస్ట్గా చేశారు. ఇన్విజిలేషన్ డ్యూటీకి మా టీచర్స్ వెళ్ళారు, చాలా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేస్తున్నారు. మేడం ఎలా చేస్తున్నారేమో ఈ కాంపిటీషన్ వల్ల మాకు కానీ పిల్లలు ఇంకా ఎలా చేయాలి అని అర్థం అవుతుందన్నారు. ఇదే కాంపిటీషన్తో ఇదే స్ఫూర్తితో ఇంకా మంచి లెవెల్స్కి వెళ్ళి మంచి ఫ్యూచర్లో మంచి మ్యాథ్స్ అంటే చాలా యూజ్ అవుతుంది, దానివల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మంచిగా చదువుకోవాలని కోరుతున్నాను.